టీఆర్ఎస్ ముఖ్యంగా ఇటు కేసీఆర్ నివాసం దగ్గర అసలు ఎట్లాంటి పరిస్థితి ఉంది? ఎందుకంటే ముఖ్య నేతలు ఆల్రెడీ కేసీఆర్ తన ఫామ్ హౌస్లో ఎర్రవల్లిలో తన ఫామ్ హౌస్లో ఉన్నారు. సో మరోవైపు ఆల్రెడీ కేసీఆర్ నివాసానికి నందినగర్లో హైదరాబాద్లోని కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు వచ్చి ఆయన పిఏకి నోటీసులు ఇచ్చారు. సాయంత్రం 4 గంటల లోపుగా ఈ నోటీసుల మీద కేసీఆర్ రెస్పాండ్ కావాల్సి ఉంది. సో విచారణకు హాజరయ్యేది లేనిది, ఎక్కడ విచారణకు హాజరవుతాననేది ఈ విషయాలను ఖచ్చితంగా ఇటు సిట్ అధికారులకు కేసీఆర్ అందించాల్సి ఉంటుంది. సో కేసీఆర్ లాయర్లు ముఖ్యంగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి ఒక లీగల్ సెల్ ఉంటుంది. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైనా నోటీసులు వచ్చినా కానీ, లేదా లీగల్గా ఫైట్ చేయాల్సి వచ్చినా కానీ, లేదా లీగల్గా ఏమైనా సూచనలు సలహాలు కావాలన్నా కానీ లీగల్ సెల్ ఇస్తూ వస్తుంటుంది. సో ఇప్పటికే కేసీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఆల్రెడీ తన దాకా ఈ కేసు వస్తుంది, తనను కూడా విచారణ దాకా పిలుస్తారనేటువంటి విషయం కేసీఆర్కి తెలుసు. సో ఆల్రెడీ ఆయన ప్రిపేర్ అయ్యే ఉంటారు. ఎందుకంటే అనేక సార్లు కేటీఆర్తోని, హరీష్ రావుతోని, సంతోష్తోని, ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతోని కేసీఆర్ అనేక సార్లు చర్చించారు. సో ఫోన్ ట్యాపింగ్ అంశం పట్ల ఎట్లా వ్యవహరించాలి, సో దీన్ని 2 రకాలుగా, సో దీన్ని ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభుత్వ ఉద్దేశం ఏంటో స్పష్టంగా కనిపిస్తోంది అని చెప్పి కేసీఆర్ ఇదివరకే చెప్పారు. సో మరోవైపు దీన్ని లీగల్గా ఎట్లా ఎదుర్కోవాలి, లేదా దీన్ని స్థానిక అంటే దీన్ని మున్సిపల్ ఎన్నికల ముందర ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్లాలనే అంశంలో కూడా కేసీఆర్ ఇప్పటికే పార్టీ నేతలతో సమాలోచనలు చేశారు. సో మొత్తం మీద రేపు కేసీఆర్ విచారణకు వస్తే సో దాన్ని ఎట్లా అనుకూలంగా మలుచుకోవాలి, సో ముఖ్యంగా పార్టీ కేడర్ అందరినీ కూడా కేసీఆర్ విచారణ జరుగుతున్నటువంటి, ఒకవేళ విచారణ పోలీస్ స్టేషన్లో జరిగితే పోలీస్ స్టేషన్కు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలని శ్రేణులను మోహరింపజేయడం, లేదా నివాసంలో విచారణ జరిగితే నివాసానికి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులందరూ కూడా రావడం. సో ఈ సందర్భం వేదికగా ఒక మెసేజ్ ప్రజల్లోకి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ నాయకులు ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. సో ఏంటి అసలు రేపు బీఆర్ఎస్ నాయకులు కార్యాచరణ ఏంటి, సో విచారణ విషయంలో కేసీఆర్ ఎట్లా స్పందిస్తారు? మా ప్రతినిధి నరేష్ ఉన్నారు. సో నరేష్తో మాట్లాడదాం. సో నరేష్ ఏంటి, సో రేపటి రోజుని బీఆర్ఎస్ నాయకులు ఈ రేపటి విచారణ ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు? కేసీఆర్ ఈ విచారణ సందర్భంగా సో ఆయన ఎట్లా రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశాలున్నాయి? గతంలో మనం చూసాం, నీళ్ళు ఇచ్చిన కేసీఆర్కే నోటీసులు ఇస్తారా, కాళేశ్వరం కమిషన్ ముందుకు పిలుస్తారనేది గతంలో కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలిచిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసింది. అంటే ఈ అంశాన్ని ఖచ్చితంగా రాజకీయంగా ఉపయోగించుకునేదానికి బీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతుంది. ప్రస్తుతం కేసీఆర్ దగ్గర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా ఫామ్ హౌస్లో ఉన్నారు, ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు. లీగల్ టీం కూడా ప్రస్తుతం కేసీఆర్ దగ్గరే ఉంది. అదేవిధంగా అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కాసేపట్లోనే ఆయన దగ్గరకు చేరిన అవకాశం ఉంది. సిరిసిల్లో ప్రస్తుతం కేటీఆర్ ఉన్నారు. సో ఇవన్నీ ఇక్కడ పక్కకు పెడితే ఖచ్చితంగా ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ఈ బీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతుంది. గతంలో మనం చూసాం, బీఆర్కే భవన్ వద్ద పెద్ద ఎత్తున జన సమీకరణ చేసింది, క్యాడర్ అంతా కూడా తరలించింది. సో ఇప్పుడు కూడా కేసీఆర్ విచారణకు హాజరవుతున్నారు కాబట్టి ఈ అంశాన్ని గ్రామానికి అదేవిధంగా ప్రతి ఇంటికి చేరవేసే విధంగా, అంటే కేసీఆర్ని ఉద్దేశపూర్వకంగానే ఇబ్బంది పెడుతున్నారు. ఉద్యమకారుడు, తెలంగాణ సాధించిన నాయకుడు అనేది బీఆర్ఎస్ పార్టీ పదే చెప్తూ ఉంటుంది. 10 ఏళ్ళు సుపరిపాలన చేసిన కేసీఆర్ని కావాలనే రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ నోటీసులు ఇస్తున్నారనేది పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఇప్పటికే ఒక నినాదాన్ని తీసుకుంది. గత కొన్ని రోజులుగా కూడా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. సో రేపు కనుక కేసీఆర్ స్వయంగా పోలీస్ ఏదైతే జూబ్లీహిల్స్ పిఎస్కి కనుక హాజరైతే పెద్ద ఎత్తున నాయకులు కావచ్చు ఆయన వెంట వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. క్యాడర్ కూడా జిల్లాల నుంచి, ఏకంగా హైదరాబాద్ నుంచే కాదు పెద్ద ఎత్తున జిల్లాల నుంచి కూడా క్యాడర్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇలా చేస్తారా, లేదంటే ఫామ్ హౌస్లో ఎక్కడ ఇబ్బంది ఉండదు కాబట్టి ఆయన కోరుకుంటే ఫామ్ హౌస్లో కూడా అంటే హైదరాబాద్ పరిధిలో ఎక్కడైనా కూడా తను కోరుకున్న ప్లేస్లో విచారణ చేస్తామని చెప్పి సిట్ అధికారులు చెప్పిన నేపథ్యంలో, అంటే కేసీఆర్ వయసు ప్రస్తుతం 72, 65 సంవత్సరాలు నిండిన వ్యక్తి కావడంతో సో ఆయనకి ఆ వెసులుబాటు ఉంది. సో అది ఆయన ఉపయోగించుకుంటారా, లేదంటే స్వయంగా జూబ్లీహిల్స్ పిఎస్కి రావడం ద్వారా ఒక రాజకీయ హైప్ను, అంటే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడం ద్వారా రాష్ట్రంలో ఒక అలజడి ఖచ్చితంగా రేపటి నాడు ఖచ్చితంగా ఒక అలజడి క్రియేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో తద్వారా పెద్ద ఎత్తున చర్చ, అంటే సమాజంలో ముఖ్యంగా తెలంగాణ ప్రజల మధ్య ఈ అంశాన్ని ఒక చర్చకు పెట్టాలనేది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఆలోచన ఉంది. అది ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కాసేపట్లోనే తెలియబోతుంది. ఎందుకంటే 4 వరకు కేసీఆర్ హాజరవుతారా, లేదంటే ఏ విషయాన్ని సిట్ అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం సమయం 2 గంటలు కావస్తుంది. 4 గంటల సమయం లోపల ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ చాలా కాలంగా మనం చూస్తున్నాం, కేటీఆర్ విచారణకు ఫార్మా ఈరియస్ అంశానికి సంబంధించి కేటీఆర్ హాజరయ్యారు. హరీష్ రావు కూడా
కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు. తాజాగా ఈ నెల 20వ తారీఖు నాడు ఇటు సిట్ అధికారుల ముందు కూడా హరీష్ రావు కూడా హాజరయ్యారు, సంతోష్ కూడా హాజరయ్యారు. ఈ ప్రతి అంశాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయంగా ఉపయోగించుకుంది. కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, మొదట తెలంగాణ భవన్కి రావడం, అక్కడంతా కూడా నాయకులతో సమావేశం అవడం, క్యాడర్ కూడా అక్కడ పెద్ద ఎత్తున తల రావడం, రోడ్స్ అన్నిటిని కూడా బ్లాక్ చేయడం, ఆందోళనకు దిగడం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మీడియాలో ఖచ్చితంగా హైప్ వస్తుంది. కాబట్టి ఆ అంశాన్ని ప్రజలు చర్చకు పెట్టే అవకాశం ఉంది. అలాంటిది కేటీఆర్, హరీష్ రావుకి అంత పెద్ద ఎత్తున ఏదైతే నాయకులు జమ అవడం జరిగింది. సో కేసీఆర్ లాంటి నాయకుడు వస్తే ఖచ్చితంగా ఈ అంశాన్ని పెద్ద ఎత్తున రాజకీయంగా ఉపయోగించిన అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ కాసేపట్లోనే ఈ అంశం మీద ఒక కీలక సమావేశం కూడా బీఆర్ఎస్ పార్టీలో జరగబోతుంది. ఇప్పటివరకు కూడా అధికారికంగా ఈ అంశం మీద ఈ సిట్ నోటీసుల మీద, కేసీఆర్కి సిట్ జారీ చేసిన నోటీసుల మీద అధికారికంగా ఇప్పటివరకు ఎవరు కూడా స్పందించలేదు. ఖచ్చితంగా కేసీఆర్తో మాట్లాడిన తర్వాత ఏం చేయాలనేది కూడా ఆ తర్వాత స్పందించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా లీగల్ టీం, సోమా భారత్ ఆధ్వర్యంలో లీగల్ టీం కూడా ఈ అంశాన్ని చాలా సున్నితంగా పరిశీలన చేస్తుంది. ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశం మీద కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. ప్రస్తుతం నేను నందినగర్ నివాసం వద్ద ఉన్నాను. కాసేపటి క్రితం సిటీ అధికారులు చడీ చప్పుడు లేకుండా చాలా సైలెంట్గా ఇక్కడికి వచ్చి అంటే ముగ్గురు అధికారులు వచ్చినప్పటికి కూడా ఒక అధికారి మాత్రమే లోపలికి వెళ్ళారు. ఈ ప్రస్తుతం నందినగర్ కేసీఆర్ నివాసంలో ఆయన పిఏ ఒక్కరే ఉన్నారు, అదేవిధంగా సిబ్బంది, ఇంట్లో పనిచేసే సిబ్బంది ఉన్నారు, వాళ్ళు మాత్రమే ఉన్నారు. లోపలికి వెళ్ళి ఒక 5 నిమిషాల్లోనే ఆయన బయటకు రావడం జరిగింది, నోటీసులు జారీ చేసి. సో సిట్ అధికారులు ఎక్కడ కూడా మీడియాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు, నిరాకరించారు మీడియాతో మాట్లాడేదానికి కూడా. సో ఏదేమైనప్పటికీ కూడా కేటీఆర్ కూడా ఇదే నివాసంలో నోటీసులు జారీ చేశారు. ఇక ఎక్కడ విచారణకు హాజరు కావాలి, ఎక్కడ అంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకు హాజరవుతారా, లేదంటే కేసీఆర్కి ఇంకొక అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా ఆయన విచారణకు హాజరు కాకపోతే మరొక తేదీని చెప్పే అవకాశం కూడా, అంటే తనకు మరొక అవకాశం ఇవ్వాలి, మరొక రోజు తాను విచారణకు హాజరవుతానన్న వెసులుబాటు కూడా కేసీఆర్కి ఉంది. గతంలో ఆయన దానిని ఉపయోగించుకున్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు వెళ్ళిన సందర్భంగా మొదట ఏదైతే అప్పటి కమిషన్ చెప్పిన డేట్ కాకుండా మరొక తేదీను ఆయనే చెప్పారు. అంటే మరొక తేదీ నాడు నేను హాజరవుతానని చెప్తే దానికి అప్పటి కమిషన్ అంగీకరించింది. అదేవిధంగా కేసీఆర్ కనుక ఈ రేపు కాకుండా మరొక రోజు తాను విచారణకు హాజరవుతాను అని చెప్పినప్పటికీ కూడా సిట్ కూడా దాన్ని ఖచ్చితంగా కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ అధికారులు కూడా అంగీకరించే అవకాశం కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ అంశాన్ని మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ఒకవైపు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి, రాజకీయ పార్టీలన్నీ కూడా మున్సిపల్ ఎన్నికల్లో చాలా బిజీగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి కూడా వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రచారం వరుసగా సభలు సమావేశాలు నిర్వహించబోతున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి స్థానిక నాయకులే ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తారు, స్థానిక అంశాల మీదే మాట్లాడతారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మొదట చెప్పింది. అదేవిధంగా మున్సిపాలిటీల వారీగా ఇన్ఛార్జీలు కూడా నియమించింది. కానీ ఈ అంశం ఇప్పుడు ప్రస్తుతం తెర మీదకి వచ్చింది కాబట్టి సిట్ అంశం ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ అంశాన్ని ఉపయోగించిన అవకాశాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ పరిశీలిస్తుంది. ఈ ఎన్నికలు జరుగుతున్న సమయం కావడంతో బీజేపీ ఎంపీ సీనియర్ నేత రఘునందన్ రావు గారు మనతో ఫోన్ లో మాట్లాడేందుకు లైన్ లో ఉన్నారు. సో రఘునందన్ గారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో రఘునందన్ గారు, మీరు ఎట్లా చూస్తారు అంటే ఈ పరిణామాలన్నింటినీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మరోవైపు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి, ఆల్రెడీ నామినేషన్లు మొదలయ్యి. సో రేపట్లో నామినేషన్లో గడువు కూడా ముగుస్తోంది. సో బీఆర్ఎస్ నాయకులను ఈ నామినేషన్ల విషయంలో ఇలా మున్సిపల్ ఎన్నికలకు ప్రిపేర్ కాకుండా వాళ్ళ లాక్ చేయడం కోసమే కేసీఆర్ ను ఉన్నపలంగా ఇప్పుడు విచారణకు పిలిచారు, ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యలని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. సో మరోవైపు చట్టం తన పని తాను చేసుకుపోతుంది, దీంట్లో రాజకీయ కక్షలేం లేవని చెప్పని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. సో మీరు ఎట్లా చూస్తారు కేసీఆర్ కి ఇప్పుడు ఈ సందర్భంగా, అంటే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలోనే నోటీసులు రావడం చూస్తే మీకు ఏమనిపిస్తుంది? దీన్ని ఇంకో కోణంలో కూడా చూడొచ్చు. మీరు కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి భారతీయ జనతా పార్టీ ఎన్నికలలో లబ్ధి చెందకుండా వాళ్ళు ఏదో కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చి 2 జనంలో సింపతి వచ్చేటట్టు ఇంకేదో చేసుకున్నారనే కోణంలో కూడా చూడొచ్చు కదా. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒక ప్రధానానికి బొమ్మ బొరుసులాగా కలిసి అటెన్షన్ అంతా ఆ 2 పార్టీల మీదనే ఉండేలా చూసి భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టాలని వాళ్ళిద్దరు కలిసి కుట్ర చేస్తుంటామో నాకు అనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ ఎప్పటి నుంచో జరుగుతున్న కేసు, రాంగ్ టైమింగ్ కదా, 10 రోజుల తర్వాత చేసుకుంటే అయిపోతుంది కదా నోటీస్ అనేది. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నాడు, బీఫామ్ మీద సంతకాలు పెట్టే వీళ్ళకి ఇచ్చే పని ఉండదు. కేసీఆర్ గారు నాకు తెలిసి మున్సిపల్ ఎలక్షన్ లో ప్రచారానికి వస్తారని నేను అనుకోను. బట్ టీఆర్ఎస్ దానికి సింపతికో అడ్వాంటేజ్కో వాడుకోవడానికి ఒక అవకాశాన్ని అయితే కాంగ్రెస్ కల్పించినట్టు కనబడుతుంది. బట్ చట్టం దృష్టిలో కూడా నోటీస్ ఇవ్వాలని ఉంటే ఇంకో 2 రోజులు ఆగి ఇచ్చి ఇవ్వని ఉంటుంది, లేదా 4 రోజుల ముందు ఇవ్వని ఉంటుంది. ఇప్పటికే చాలా సంవత్సరాలు మీరు దీన్ని డైలీ సీరియల్ నడిపి టెలిఫోన్ ట్యాపింగ్ అనే కేసుకు అర్థం లేకుండా చేసుకుంటూ పోతా ఉన్నారు. ఎప్పుడు చెప్పారు మీరు అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన పోలీసు అధికారులు పెద్ద ఆయన చెప్తే చేసినామని చెప్పారు. ఆ పెద్ద ఆయన ఎవరనేది ఆ డీజీపీ గారికి, ఆ సిటీ ఇన్ఛార్జి గారికి అర్థమైతలేదా? ఇంతకాలం లేట్ చేయడమే తప్పు. ఆ పోలీస్ అధికారులు రిమాండ్ అయ్యి బయటకు వచ్చి దాదాపు 6 దగ్గరకు వస్తుంది. ఈ 6 నుంచి ఏం చేస్తారు వీళ్ళు?
ఈ టైం నుంచి కాంగ్రెస్ కావాలని చెప్పి వాళ్ళిద్దరి మీద టీఆర్ఎస్ కాంగ్రెస్ మీద అటెన్షన్ డ్రావతం చేసినటువంటి ఒక కుట్రలాగా నేను భావిస్తాను. అంటే ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ ఈ కేసులతోని విచారణలతోని ఒక రకంగా సింపతి దక్కేటువంటి ప్రయత్నాలు చేస్తుంది అంటారు మీరు? అవకాశం కల్పిస్తుంది కదా నవీన్, మీకు వెళ్ళదా ఈ దేశం లోపల సింపతి కంటే గొప్పగా ఏం పని చేస్తుంది చెప్పు. పాపం జైల్లో పెట్టినట్టు బిడ్డనంటే అయిపోయి పాపం అనే మాట వస్తే రాజకీయాల్లో ఏముంటుంది నవీన్ చెప్పు. రైట్. సో మీకేమనిపిస్తుంది అంటే విచారణ 2 ఏళ్ల పాటు నాయకులంతా ఎందుకు జైలుకు పోయినది పక్కన పెడితే జైలుకు పోయించిన నాయకులకి ఈ రాష్ట్రాలలో ఏం లాభం జరుగుతుందో తెలుగు రాష్ట్రాలలో మీరు చూసిరా చూడలేదండి? సో అంటే ఈ 2 ఏళ్ల పాటు విచారణ సాగుతోంది, మనం అందరం చూస్తున్నాం. సో ఇప్పుడు చివరికి మీరు అన్నట్టుగా పెద్ద ఆయన చెప్తేనే తాము ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పని ఆ రిమాండ్కి వెళ్ళొచ్చినటువంటి మాజీ ఎస్ఐబి అధికారులు చెప్పారు. సో ఇప్పుడు కేసీఆర్ ను విచారణకు పిలుస్తున్నారు కాబట్టి సో ఇక విచారణ ఫుల్ స్టాప్ పడుతుందా? దీన్ని ఇంకా కంటిన్యూగా టీవీ సీరియల్ లాగా కొనసాగించేటువంటి అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఇంకా పెద్ద ఆయన కేసీఆర్ అని మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. ఎవరికి ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా ఆ పేరు పెద్ద ఆయన కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారే కాబట్టి వారు చెప్తేనే జరిగినాయని జగమంతా తెలుసు. దానికి కావాల్సిన ఎవిడెన్స్ కోసం పోలీసులు ప్రయత్నం చేస్తున్నారేమో అని అనుకుంటున్నాను. ఇంకా కేసీఆర్ గారిని విచారించడానికి ఇంకా విచారించాల్సింది ఏమైనా ఉంటుంది? ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి, ముద్దాయిలు ఎవరో చెప్పాలి కదా ప్రజలకి, అప్పుడు పోలీసుల మీద షిఫ్ట్ అవుతుంది బాధ్యత. కేసీఆర్ గారి పైన ఇంకెవరో ఉండి చేపించింది అయితే ఏముండదు కదా నవీన్ గారు. చెప్తే కేసీఆర్ గారు చెప్పిన వాళ్ళు పెద్ద ఆయన ప్రధాన కర్తం కేసీఆర్ అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి. దాన్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారు పోలీసు వాళ్ళు? కేసీఆర్ గారిని విచారించిన తర్వాత ఇట్లా మీరు చెప్తే చేసినామని పోలీసు వాళ్ళు అన్నారు, మీరు ఏమంటారు అంటారు, నేను చెప్పలేదు అంటారు. కేసీఆర్ గారు చెప్పినా అంటారా? చట్టం తన పని ఆయన చేసుకుపోవాల్సిందే. ఇప్పటికే చాలా లేట్ చేసారు. కేసీఆర్ గారిని విచారించిన తర్వాతనైనా ఈ కేసుని ఒక కన్క్లూజన్ కి తీసుకొస్తే తెలంగాణ పోలీసులో గౌరవం పెరుగుతుంది అనేది నా సూచన. థ్యాంక్ యూ రఘునందన్ గారు. సో మొత్తం మీద రఘునందన్ రావు గారు ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ 2 ఒకటే.